మంటగలిసిపోతుంది. తల్లి గర్భంలో 9 నెలలు ఎదిగిన ప్రాణం ఈ నేల మీద అడుగు పెట్టగానే అనాథగా మారుతోంది. ప్రకృతిని దేవతలా పూజించే చింతూరు మన్యంలో పసికందుల్ని పొదల చాటున రోడ్డు పక్కన వదిలేసి వెళ్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని కలిచివేస్తున్నాయి. ఇది ఒక్క తల్లి చేసిన తప్పు కాదు. ఇది ఒక ప్రాంతం ఎదుర్కొంటున్న మౌన వేదన. భయం, మూఢనమ్మకాలు, సామాజిక ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి పసికందుల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఉంది, చట్టాలు ఉన్నాయి, కానీ అడవిలో ఒంటరిగా పడేసిన ఆ చిన్న ప్రాణానికి మాత్రం రక్షణ లేకుండా పోతుంది. అసలు ఈ అమానవీయ ఘటనల వెనుక ఉన్న నిజాలు ఏంటి? మన్యం ఎందుకు ఇలా మారింది? తూర్పు కనుమల ఒడిలో ప్రకృతికి నిలయమైన చింతూరు ఏజెన్సీలో ఇలాంటి అమానవీయ ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. పేగు తెంచుకుని పుట్టిన పసికందులను అడవి పాలు చేస్తూ వదిలేయడం మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేస్తోంది. ఈ ఘటనల వెనుక చేదు నిజాలున్నాయి. వివాహేతర సంబంధాల భయం, పెళ్లికి ముందే గర్భం దాల్చిన అపహాస్యం, సమాజం ఏమంటుందో అన్న ఆందోళన, సరైన అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్న మూఢనమ్మకాలు పసికందుల పాలిట శాపంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అరౌండ్ 3:45 కల్లా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా అంగన్వాడీ వర్కర్ కాల్ చేశారు. కల్లేరు బ్రిడ్జ్ దగ్గర ఒక బేబీ బాయ్ ని, అదే మేల్ బాయ్ ని ఫైండ్ అవుట్ చేశామని, వెంటనే నేను వెళ్ళి ఆ బేబీని తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ గారి పర్యవేక్షణలో బేబీ ఉండడం జరిగింది. పీడియాట్రిషియన్ గారు చూస్తున్నారు. అది బేబీ పరిస్థితిని పరిశీలిస్తున్నారండి. ఏఎస్పీ గారు, ఎస్ఐ గారు ఆ స్పాట్ లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా వెళ్ళారు. మాకు ఆన్ ది వేలో వాళ్ళు కూడా కనిపించారు. స్పాట్ కి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ప్రభుత్వ చట్టాలున్నాయి, అంగన్వాడీ ఆశా కార్యకర్తల నిఘా ఉంది. కానీ గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లల్లోనే కాన్పులు జరుగుతున్నాయి. ఆసుపత్రులకు రాకుండా ప్రసవాలు చేసి ఆ తర్వాత శిశువులను నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేస్తున్నారనే వార్తలు కలవరపెడుతున్నాయి. పిల్లలను పెంచలేని వారు వారిని రోడ్ల పక్కన పడేయకుండా సురక్షితంగా ప్రభుత్వానికి అప్పగించేలా అమ్మ తొట్టి కేంద్రాలపై విస్తృత ప్రచారం అవసరం. గర్భిణీ స్త్రీల వివరాలను మొదటి నుంచే ట్రాక్ చేస్తూ వారికి మానసిక ధైర్యం ఇచ్చేలా ఐటీడీఏ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. పసికందులను పడేయడం అంటే కేవలం ఒక ప్రాణాన్ని వదిలించుకోవడం కాదు, సమాజం తన నైతికతను కోల్పోవడం. కావున చింతూరు మన్యంలో ఇలాంటి ఘటనలకు స్వస్తి పలకాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.